ఇక నిన్న సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పూర్తి చేసిన పనులను రేవంత్ ప్రారంభోత్సవం చేసి ప్రగల్భాలు పోతున్నారని జగదీష్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ఏడాది పూర్తయిన పైసా నిధులతో పనులు చేయని అసమర్థత ముఖ్యమంత్రి రేవంత్ అని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ ను కూలగొడతామని, ఇప్పుడు ఆయనే అది గొప్ప ప్రాజెక్టు అంటున్నారని వెల్లడించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం కేసీఆర్ విజన్ అన్నారు. కాంగ్రెస్ నల్గొండ జిల్లాను సర్వనాశనం చేసిందన్నారు. కాంగ్రెస్ దద్దమ్మల వల్ల తెలంగాణ మళ్లీ 10 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ మాత విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహం అంటున్నారని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ మాత విగ్రహం సచివాలయంలో పెడితే తాము ఊరుకోమన్నారు. నిజమే, కేసీఆర్ గురించి వెళ్ళి ఈ రాష్ట్రంలో రోజు ఎక్కువ ఎవరు స్మరించుకుంటున్నారు? రేవంత్ రెడ్డే కదా. కేసీఆర్తో తిన్నోళ్ళు కూడా మర్చిపోతున్నట్టు అప్పుడప్పుడు, కానీ అత్యంత ఎక్కువగా రోజు కేసీఆర్ నామ స్మరణ చేస్తున్నది, జపం చేస్తున్నది రేవంత్ రెడ్డి. దాన్ని బట్టి అర్థమవుతుంది కేసీఆర్ ఎంత భయపెట్టిస్తున్నాడో వీళ్ళని. ఇక దాని మించిన ఇంక ఉదాహరణ అక్కర్లేదు. కేసీఆర్ లైవ్లోనే ఉన్నాడని, కేసీఆర్ ప్రతిరోజు నీకు నిద్రలో కల్లోకి వస్తున్నాడని నువ్వే చెప్తున్నావు. ఇంకా దానికి వేరే సాక్ష్యం ఎందుకు? ఇంకా లేని కేసీఆర్ ఎట్లా భయపెట్టిస్తున్నాడంట వీళ్ళను? కేసీఆర్ లేకపోతే ఎట్లా భయపెట్టిస్తున్నాడు? కేసీఆర్ లేడని, కేసీఆర్ ఇంకొక ఉండంటే ఎవడన్నా వాడి మించిన మురుకుడు ఉన్నాడు. ప్రజలకి నీ కష్టం వస్తే ఏం గుర్తొస్తుంది? ఎవరు గుర్తొస్తారు? నీకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, రాముల వారు, ఇంకా కష్టాలు ఉన్న వాళ్ళకి ఎవరిని నమ్ముతారు? అల్లా నమ్మేటోళ్ళకి అల్లా, క్రీస్తు నమ్మేటోళ్ళకి క్రీస్తు గుర్తొస్తారు. అట్లా ఇవాళ కేసీఆర్ ప్రజలందరి మనసులో ఉన్నాడు. రేవంత్ రెడ్డి పెట్టే కష్టాలకి అందరూ కేసీఆర్ని తలుచుకుంటున్నారు. వాళ్ళందరి తరఫున కేసీఆర్ ఎప్పుడు వస్తాడో, నరసింహస్వామిలాగా బయటకు వస్తాడేమో అని చెప్పి నీకు భయం అవుతుంది. నరసింహస్వామిలాగా బయటకు వస్తాడేమో నీకు భయం అవుతుంది. ప్రహ్లాదుడిలాగా ప్రజలు ఉన్నారు, నువ్వు హిరణ్యకశ్యపులాగా నువ్వు ఉన్నావు. అందుకే నీకు కేసీఆర్ చూసి భయం అవుతుంది. నిజమే, కేసీఆర్